ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మలాకి గ్రంథం 3:16 వాక్యం మనం చదువుకుంటున్నాము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని గురించి మాట్లాడుకొనుచు వారిని కూర్చి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము దేవుని సముఖంలో రాయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము అనునిమిషం ప్రతిదినము మాట్లాడుకునే వారము దేని గురించి మాట్లాడుకుంటాం? మన ఖాళీ సమయంలో దేవుని గురించి మాట్లాడుకుంటామా, లేకపోతే మనుషుల గురించి మనం మాట్లాడుకుంటామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుని వాక్యము ఏమై ఉంటుందో మనం గమనిస్తే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:7 వాక్యములో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకును. శరీర సంబంధమైన సాధకము మట్టుకే సాధకం చేయాలి, కానీ దైవభక్తి విషయంలో రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానములు కూడినందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం. కనుక ప్రయోజనకరమైనటువంటి విషయంలో గురించే మనము ముచ్చటించుకోవాలి, మాట్లాడుకోవాలి అని ఇక్కడ మనకు చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎస్తేర్ గ్రంథంలో మనం గమనిస్తే 6వ అధ్యాయంలో రాజు అయినటువంటి అహష్వేరోషు పరిపాలన కాలంలో ఎస్తేర్ రాణి అయి ఉండగా ఆ రాజు రాత్రి నిద్రపట్టకపోయినందుక రాజు పరిపాలన పుస్తకం సమాచారం గ్రంథము తెమ్మని రాజాజ్ఞ అయిన కనుక అవి వారు తీసుకొచ్చి ఆ గ్రంథం రాజు ఎదుట చదివి వినిపించెను. అప్పుడు మనం గమనించినప్పుడు అందులో ద్వారపాలకులైనటువంటి బిగ్తాను తెరేషు అను 2 నపుంసకులు రాజుని కుట్రవన్నీ చంపాలని చూసినట్టుగా మొర్దెకై ఎస్తేరుకు తెలియజేసినట్టు ఒక గ్రంథంలో రాయబడి ఉండింది. అప్పుడు రాజు వారిని పిలిచి, ఈ యొక్క మొర్దెకైకి ఏమైనా బహుమానం కానీ కానుకలు కానీ ఇచ్చామా మనము అని వారిని అడిగినప్పుడు గ్రంథంలో ఏమీ ఇవ్వబడినట్టు రాయలేదని చెప్పాను. వెంటనే రాజు ఆయన్ని సన్మానించాలని తీర్మానం చేసుకొని ఉండెను. అప్పుడు బయట హామాను వచ్చి ఉంటున్నట్టుగా తెలిసింది. హామాన్ని పిలిపించి రాజు సన్మానించాలని తెలుసుకున్న వారికి ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అడిగాడు. హామాను ఏమనుకున్నాడు, నేను ప్రధానమంత్రిని, నన్నే కదా రాజు సన్మానించబోయేదని చెప్పి ఏం చెప్పాడంటే, నువ్వు సన్మానించవాలని తలంచిన వానికి రాజకిరీటం ధరించి రాజవస్త్రములు ధరింపచేసి గుర్రం మీద ఎక్కించి రాజు సన్మానించవాలని తలంచిన వారిని ఈలాగు సన్మానించును అని చెప్పి ఊరేగించాలి అని చెప్పాడు. వెంటనే రాజు ఆ ద్వారపాలకుడైనటువంటి మొర్దెకైకి ఇలాగే జరిగించమని చెప్పాను. హామాన్ సిగ్గుపడిపోయాను, కానీ దేవుడు ఆయన తలంచుకున్నట్టు ఆయన జరిగించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం ఒక దినం దేవుని సముఖంలో ఉండవలసిన వారం. అప్పుడు మన పేర్ల గ్రంథాల్లో రాయబడకపోతే మన జీవితాల వల్ల ప్రయోజనం ఏం లేదు. ఈ లోకంలో ఎన్నో విధాలుగా మాట్లాడేవాళ్ళు, రాజకీయవేత్తలు అందరినీ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, కానీ దేవుని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన కీర్తిని గురించి మనం ప్రకటించకపోతే మన పేర్లు ఎక్కడ ఆ గ్రంథాల్లో ఉండవు. కాబట్టి మనం ఇది మొదలుకొనైనా 2-3 కూడుకున్నా, పెద్ద సభ అయినా చిన్న సమాజమైనా అక్కడంతా కూడా మనం ఎవరిని గురించి కీర్తించాలంటే దేవుని యొక్క మహిమ ప్రభావములను గురించి కీర్తించేవారుగా ఉండాలని ఈ మాట మనకు నేర్పిస్తున్నప్పుడు తప్పకుండా మనల గురించి కూడా జ్ఞాపకార్థముగా దేవుని సముఖంలో ఒక గ్రంథంలో రాయబడుతుంది మన పేర్లు. అలా రాయబడి ఉందా లేదా అని తలంచుకొని దేవుని సముఖంలో మనం సెర్చ్ చేసుకొని ఆయన సన్నిధిలో కనబడినట్లుగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, ఏ విధంగా నా తండ్రి మొర్దెకై పేరు ఆ యొక్క రాజా పరిపాలన గ్రంథంలో రాయబడిందో అలాగే మా పేర్లు కూడా నీ యొక్క సముఖంలో రాయబడే పుస్తకంలో రాయబడినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. మేము వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని సమయం పోనీయకుండా నీ ఎదుట నీ నామానికి మహిమార్థంగా మాట్లాడేవారుగా ఉండినట్టుగాను, మా పేర్లు ఆ గ్రంథంలో రాయబడినట్లుగాను సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు నీ నామమున అదిమికిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.